ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ మనకు ప్రజలతో సఖ్యతగా ఉండాల్సిన వాళ్ళు మన హై హ్యాండెడ్గా తర్వాత మాకు ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు, మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాము, ఎవడు మాకు ఎవరు అడ్డం పెట్టడానికి వీల్లేదు అన్న భావనలో ప్రవర్తించినట్టుగా ఈ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ దళిత సంఘాలు దాని గురించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నట్టుగా మనం మీడియాలో చూస్తున్నాం. ఒకటి, కాకినాడ మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకు గ్రౌండ్లో వాలీబాల్ ఆడుకోవడానికి అనుమతి కావాలని చెప్పేసి జనసేన ఎమ్మెల్యే గారు నానాజీ గారు అక్కడ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన అడగటం, ఆయన నేను పై అధికారులకు ఇన్ఫర్మేషన్ పంపించి అనుమతి తీసుకొని చెప్తాను సార్ అని చెప్పటం, దానికి వాళ్ళు ఆగకుండా మన ఈ వాలీబాల్ నెట్ కట్టడానికి ఈయన ప్రయత్నించడం, ఈయన అడ్డుకుంటే ఈయనను బూతులు తిట్టి ఆయనకు ఫిజికల్గా దాడి చేశారని మనము వార్తలు రావటం, దాని మీద ఈవెన్ మెడికల్ సంఘాలు, మన వైద్య సంఘాలు కూడా దాన్ని నిరసన తెలపడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినంత మాత్రాన ఆయనకు ఆ నియోజకవర్గంలో ఏదైనా ఎలాగైనా నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే, చట్టాలు మనకు ఏమైతే ఉన్నాయో అవి అసెంబ్లీ వాళ్ళు చేసిన చట్టాలే, వాటిని ఎవరైతే అమలు చేస్తున్నారో అధికారులు, సో మీరు వాళ్ళను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి. ఆయన మీకు ఇచ్చేది లేదని ఆయన అనలేదు, నేను పర్మిషన్ తీసుకొని చెప్తాను సార్ అని. దానికి ఫిజికల్ దాడి చేసి తిట్టడం, ఆయన దళిత డాక్టర్ కాబట్టి ఆయన అవమానించారని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలపడం చూస్తున్నాం. ఇదివరకు కూడా మనకు జగన్ గారి హయాంలో మనం చూసాం. డాక్టర్ సుధాకర్ అయిన ఎనెస్థీషియస్ట్, ఆయన ఈ కరోనా కాలంలో మాస్కులు గురించి అడిగినందుకు చివరికి పిచ్చోని చేసి అతను చనిపోయేంత వరకు వేటాడినట్టుగా మనకు తరచుగా జనాలు ప్రస్తావిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేలు కూడా గమనించాలి. ఎమ్మెల్యే అంటే ఆయన ఏదో మనకు ఈజ్ ఆల్సో ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, ప్రజాప్రతినిధి. ఆయన రాజు కాదు. ఆయన యుద్ధాలు చేసి గెలిచి వచ్చి యుద్ధం గెలిచాను, రాజ్యం నాది, నేనేం చెప్పిన రాజుని అనేది కాదు. ఇది ప్రజాస్వామ్యం, అది మారాలి. ఆయన ఏదో మన నిరాహార దీక్ష చేసి నేను క్షమించమని అడిగినట్టుగా మీడియాలో చూస్తున్నాము. అవి జరగకుండా చూస్తే గౌరవప్రదంగా ఉంటుంది. రెండవది, ఈ రఘురామకృష్ణరాజు గారు, ఈయన మొదటి నుంచి కాంట్రవర్షియల్గా ఉండేవాడు. ఎంపీగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నప్పుడు రోజు జగన్ మీద ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం అయంతా మనకు అందరికి తెలిసిన విషయమే. ఈయన ఈ ఉండి ఎమ్మెల్యేగా ఈ టీడీపీ తరఫున గెలిచి ఆయన ఏదో మీటింగు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ అంబేద్కర్ ఫ్లెక్సీ అడ్డం ఉంటే దాన్ని పీకి పడేసి, ఆ కర్రలు కూడా పీకేసి తొక్కి పడేసి చేయటం అనేది, అది రాజ్యాంగ నిర్మాతను బాబాసాహెబ్ అంబేద్కర్ను అగౌరవపరచటం అని ఈ దళిత సంఘాలు మాత్రమే బాధపడుతున్నాయి. కానీ ఈ రాజ్యాంగ రక్షణ మన దేశ బాధ్యత అని ఏ పౌరుడు బాధపడటం లేదు. కానీ ఈ ఆర్ఆర్ఆర్ రాజు గారు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్టుగా మరి వినలేదు. అది ఆయనకి అది గౌరవప్రదంగా ఉండదు. ఆయన ఎంత ధనవంతుడు కావచ్చు, ఆయన దగ్గర ఎంతో పలుకుబడి ఉన్నా కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలతో మీరు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి
మీరు ప్రజల కోరిక ప్రకారం మీరు నడుచుకుంటేనే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. సో అందువల్ల దీన్ని మీరు దానికి మనకు అంబేద్కర్ ఫ్లెక్సీని తీసేసినందుకు దాన్ని అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పి అలాంటివి జరగకుండా చూసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రజల తరపున తెలియజేస్తున్నాను.